ఇంతకు మించి నేను ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే కాపీరైట్ పడింది కాబట్టి పెట్టట్లేదు. మొత్తానికి కన్ఫామ్ అయితే నాగార్జున సారే మళ్ళీ హోస్ట్గా అయితే వస్తున్నారు. సో బిగ్ బాస్ అయితే ఇంకొక నెక్స్ట్ మంత్, ఆల్రెడీ జూలై వచ్చేసింది కదా, ఇంకో 4 డేస్కి ఆగస్టులోనైతే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బిగ్ బాస్ ఆల్రెడీ అగ్ని పరీక్ష కూడా వచ్చిందనేసి శ్రీముఖి గారి యాడ్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎనీవే కొంచెం కంగారుగానే ఉండేది, ఎందుకంటే బిగ్ బాస్ వస్తే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే కంటెంట్ అనేది దొరికిద్ది అనమాట. రోజు ఏ కంటెంట్ వేయాలని వెతుక్కుంటున్నాము. బిగ్ బాస్ అనుకోండి మనం రివ్యూ ఇవ్వచ్చు అనమాట, అది ఎవరైనా రివ్యూ ఇవ్వచ్చు. సో అందుకనే నేను ఒక కంటెంట్ అనేది చిన్న యూట్యూబర్గా నాకైతే లభించిద్దని నాకు చాలా చాలా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను. సో లాస్ట్ మనకి సీజన్ 9 అసలు ఎవరైనా మర్చిపోతారా? సీజన్ 9 ద మోస్ట్ బ్యూటిఫుల్ తనూజ, అలానే మనకి కళ్యాణ్ పడాలా గారు అయితే అసలు మనకి మర్చిపోని పేరు అని చెప్పవచ్చు అనమాట. అందరికీ తెలిసిందేను. సో వాళ్ళు ఒక మినీ చరిత్ర సృష్టించారనే చెప్పవచ్చు. సో ఈసారి అయితే ఎవరు కంటెండర్గా వస్తారు, కంటెస్టెంట్స్ ఎవరున్నారు అనేది చాలా నిజంగా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ అగ్ని పరీక్షలో మనకి వస్తుంది. అగ్ని పరీక్షలో కూడా ఫైనల్గా మనకి కొంతమందినే తీసుకుంటారు, అందరం తీసుకోరనమాట. సో చాలామంది కూడా వీడియోస్ పంపించారు. నేను పోయిన సంవత్సరం పంపించాను కానీ ఈ సంవత్సరం అయితే నేను పంపించలేదు. ఎనీవే బిగ్ బాస్ వస్తుందంటే చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఇప్పుడున్న ఈ మెంటల్ టెన్షన్లో కొంచెం రిలీఫ్ అనేది ఉండిద్ది. అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఏం జరిగిద్ది అనేది మనకి కొంచెం ఉత్సాహం ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం ఎంటర్టైన్ అవుతాము ఇంత బిజీ షెడ్యూల్లో, అంతకుమించి ఏం లేదు. నాకైతే నేను రివ్యూ ఇవ్వటానికి కూడా చాలా చాలా యూజ్ఫుల్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఆ 3 months కూడా మనకి మంచి కంటెంట్ అనేది దొరికిద్ది. అది ఆల్రెడీ లైవ్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి కొంచెం వ్యూస్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అదనమాట. లాస్ట్ నాకు బిగ్ బాస్లోనే నేను చాలా వీడియోస్లో వేసి నాకు ఒక 1 month అయితే శాలరీ తీసుకున్నాను. ఇంకా నాదైతే ఇంకా సెకండ్ మంత్ 4 months అయిపోయినా కానీ సెకండ్ శాలరీ ఇంకా రాలేదనమాట. ఎనీవే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మనకి ఈ లాస్ట్ టైము 17 మెంబర్నో 16 మెంబర్స్నో తీసుకున్నారు. బట్ ఈసారి ఎవరెవరు అనేది నేనైతే చూడలేదు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి ఐడియానే ఉంటుంది. ఆల్రెడీ ఆదిరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి చాలా అవగాహన ఉంటుంది బిగ్ బాస్లో. ఇలా మనకి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఒక 50% అయితే ఎవరనేది కన్ఫామ్గా చెప్పగలరు. సో ఎవరైనా కానీ 100% అయితే చెప్పలేరు. సో నేనైతే చూడలేదు. సో మొత్తానికైతే నాగార్జున సార్ అయితే మళ్ళీ హోస్ట్కి అయితే కన్ఫామ్ అయిపోయింది. ఆల్రెడీ పూజ చేయటము అదంతా కూడా మనం ఫస్ట్లో చూసాము. సో అదనమాట. చాలా చాలా ఎగ్జైట్గా ఉంది నార్మల్గా. ఎందుకంటే ఎక్కువ మన సామాన్య పీపుల్ని ఎవరెవరు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్లీజ్ ఎవరికైనా లేని వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే సీరియల్లో ఆ కన్నడ వాళ్ళని తీసుకుంటారు, తమిళ వాళ్ళని తీసుకుంటారు, అంటే వాళ్ళని తీసుకున్నందుకు తప్పలేదు, మనకు కూడా అవకాశం కావాలని మా బాధ.